ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. కీర్తనలు 118వ కీర్తన 8వ వచనము 9వ వచనం చదువుదాం. కీర్తనలు 118, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మనకు తోడు ఉండాలని, మనుషులు మనకు సహాయము చేస్తారని అనేకసార్లు మనం అనుకుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నన్ను ఆదుకుంటే బాగుండు, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజంగా మనుషులు మనల్ని మోసం చేయవచ్చు, మన ఆశలను భంగపరచవచ్చు. కానీ దేవుడు ఎప్పటికీ మనకు మోసము చేసేవాడు కాదు, మన ఆశలను భంగము చేసేవాడు కాదు. కనుక మనం దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలని ఈ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము బైబిల్లో మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకూడదు. మనుషులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం కనుక దేవుని మనము వదిలిపెడుతూ ఉంటాం. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనుషులను మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. కనుక వ్యక్తులను ఆశ్రయించే కన్నా దేవుని మనము ఆశ్రయించాలి. అందుకని యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు, తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టుకుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నరుని కాదు, నిన్ను సృజించిన దేవుని, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే నీకు క్షేమము కలుగుతుంది. నరుని ఆశ్రయించడము వల్ల తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది నరుల మీద ఆధారపడుతూ ఉంటారు, మానవులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ ఆకాశాన్ని, భూమిని సృజించినటువంటి దేవుని మనము ఆశ్రయించినట్లయితే మనకు అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఉంటాయి. అందుకని యెషయా భక్తుడు అంటున్నాడు, తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. ఎవరిని లక్ష్య పెట్టాలి? నిన్ను సృజించిన దేవుని పట్ల, నిన్ను సృజించినటువంటి దేవుని యందు నీవు లక్ష్య పెట్టాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన వైపు చూచే నేత్రాలు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతి కార్యముల కొరకు దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప విజయాలు మనము చూడగలుగుతాం, గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం, గొప్ప మేలులు మనము చూడగలుగుతాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మీద కాదు, మనుషుల మీద ఆధారపడడం కాదు, మనుషులను ఆశ్రయించడము కాదు, ఈ ఆకాశాన్ని భూమిని సృజించినటువంటి దేవుని మీద మనం ఆశ్రయము, ఆయన మీద మనము ఆధారపడాలి. ఆయనను మనము ఆశ్రయించినట్లయితే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. అందుకని తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రతి కార్యము కొరకు దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. కొన్ని మాటలు మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా రాజు మీదికి అష్షూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా తన సైన్యములకు ఇలా ధైర్యము చెబుతూ ఉన్నాడు. అష్షూరు రాజు కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి మాంస సంబంధమైన బహువే అండ, మనకైతే మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన సైన్యానికి ధైర్యము చెబుతూ ఉన్నాడు హిజ్కియా. అష్షూరులో దండెత్తి వచ్చినప్పుడు మీరు భయపడకుడి, మీరు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు మనతో ఉండంగా మనము భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యుద్ధములు జరిగించుటకు మనకు సహాయము చేయడానికి మన దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నది గనుక భయపడకండి, జడియకండి. అష్షూరు రాజు మాంస సంబంధమైనటువంటి బలము మాత్రమే అతనికి ఉన్నది. శరీర సంబంధమైనటువంటి మనుషులు మాత్రం అతనికి ఉండవచ్చు, కానీ మనకు జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మనతో ఉండగా మనము భయపడాల్సిన అవసరము మనకు లేదని తన సైన్యానికి ఆయన ధైర్యము చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. హిజ్కియా దేవుని వైపు చూచే నేత్రాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. హిజ్కియా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మనుషులు మనకు అవసరం లేదు. మనుషుల సహాయము కంటే దేవుని సహాయము గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అష్షూరు రాజుకు ఉండవచ్చు, అతనికి మనుషుల సహాయమే, కానీ మనకు జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యుద్ధములు జరిగించువాడు ఆయనే. మన తరపున కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనందరము దేవుని వైపు మనము చూడాలి. నా సహోదరి సహోదరుడా, ఇక్కడ అష్షూరు రాజు మాంస సంబంధమైనటువంటి బలము ఉండవచ్చు,
కానీ హిజ్కియాకు జీవము కలిగిన దేవుని సహాయము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే హిజ్కియా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. హిజ్కియా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. హిజ్కియా ఇక్కడ మనుషుల మీద ఆధారపడలే, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని హస్తము మనతో ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు. మన యుద్ధములు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు గనుక సైనికులారా, మీరు భయపడకండి, దిగులు పడకండి, జడియకండి. హల్లెలూయా. మన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని రక్షించే దేవుడు, మనలను కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు మనతో ఉన్నాడు. ఆ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? హిజ్కియా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం హిజ్కియా జీవితంలో మనం చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం హిజ్కియా గురించి. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిషాలులో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అష్షూరాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత
అతడు బాగుపడెను. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు యెషయా భక్తునితో చెప్తూ ఉన్నాడు, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, త్వరలో నీవు మరణించబోతున్నావని హిజ్కియాకు చెప్పమని దేవుడు యెషయా భక్తుని పంపించినప్పుడు, దేవుడు చెప్పిన రీతిగా యెషయా భక్తుడు వెళ్ళి హిజ్కియాకు చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? దేవుని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడిపోలే, కృంగిపోలే, అయ్యో నేను చనిపోవాల్సిందేనా, నేను ఈ మరణకరమైన రోగముతో చనిపోవాల్సిందేనని భయపడలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చాడు, ఆయనను ఆశ్రయించాడు. దేవా, ఈ మరణకరమైన రోగము తీసేసే దేవుడవు నీవే, నన్ను కనికరించండి. నేను ఎంత యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యము. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూచే నేత్రాలు మనము కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ హిజ్కియాకు కూడా భయంకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు దేవుడే చెప్తాడు, నీవు చనిపోబోతున్నావు అని. కానీ హిజ్కియా ఏం చేశాడు? దేవుని ఆశ్రయించాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను కరుణించండి. నేను ఎంత యథార్థ హృదయము కలిగి బ్రతికాను, నేను ఎంత నీ యందు భయభక్తులు కలిగి నేను బ్రతికాను, నన్ను కనుకరించండి అయ్యా, నేను బ్రతకాలనుకుంటున్నా అని ఆ దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు కార్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నువ్వు యథార్థ హృదయము కలిగి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ప్రార్థన చేస్తే, దేవుని మీద ఆధారపడితే దేవుని నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన దేవుడు. నా సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. కనుక ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని మనం విశ్వసించి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడండి? దేవుడు మనసు మార్చుకొని తిరిగి హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుషును పొడిగింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుని మనసు మార్చివేసింది. హిజ్కియా కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా భారముతో ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా దేవుని ఆశ్రయించినప్పుడు, హిజ్కియా ప్రార్థన దేవుని మనసు మార్చివేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు? చనిపోతా అని చెప్పిన దేవుడే హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుషును పొడిగింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏం చేశాడు? అష్షూరు చేతిలో నీవు పడిపోకుండా నీ పట్టణాన్ని, నీ ప్రజలను నేను కాపాడుతానని చెప్పినటువంటి దేవుడు. నా సహోదరి సహోదరుడా,
ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వెన్ని బాధల్లో ఉన్నా, భయంకరమైన రోగముతో ఉన్నా, నా సహోదరుడా, దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని సన్నిధికి వచ్చి నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకుంటాం కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా. యెహోవా చెబుతూ ఉన్నాడు, దేవుడు అంటూ ఉన్నాడు, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నా సహోదరుడా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, రోగముతో ఉన్నావా? హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. హిజ్కియా లాంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, హిజ్కియాను బాగు చేసిన దేవుడు, హిజ్కియాను విడిపించిన దేవుడు, హిజ్కియాను రక్షించిన దేవుడు, నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా లాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినట్లయితే మనకు విజయము కలుగుతుంది. దేవుని ఆశ్రయించినట్లయితే మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని ఆశ్రయించినట్లయితే మన శ్రమలు పోతాయి, మన బాధలు పోతాయి, మనకున్న రోగాలు పోతాయి. హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యేసయ్యా నన్ను కనికరించండి అని కన్నీరు గార్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి అతన్ని స్వస్థపరిచిన దేవుడు, అతని ఆయుష్ను పొడిగింపజేసిన దేవుడు, అతని అశ్షూరు చేతిలో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అదే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, అదే దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, హిజ్కియా లాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీ సమస్యల నుండి, బాధల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు కూడా కీర్తనలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. 60వ కీర్తనలు 60:11 వచనాన్ని మనం చదువుకుందామా? దావీదు అంటున్నాడు ఇలాగా, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగిస్తాము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేని స్తోత్రం. దావీదు ఇలా రాస్తూ ఉన్నాడు. దావీదు గారు ఇలా చెబుతూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. మనుషులను నమ్మకండి. మనుషులు మనల్ని మోసం చేస్తారు, మనుషులు మనల్ని తొక్కివేస్తారు, మనుషులు మనల్ని వెతకకుండా చేస్తారు. మనుషులలో సహాయము వ్యర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు ప్రభువు. అందుకనే చెప్తూ ఉన్నాడు, దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగిస్తాము. మా శత్రువులను అనగదొక్కేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైనటువంటి
అపవాది భూ సంబంధమైనటువంటి అపవాది తంత్రాలను మనము ఎదిరించాలి అంటే, భూ సంబంధమైనటువంటి శత్రువులను చేతిలో మనము పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. అందుకనే దావీదు గారు చెబుతూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థం. దేవుని సహాయము మనకు కావాలి. దేవుని సహాయము మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించే అనుభవాలు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయము మనకు కావాలి. హిజ్కియా దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. అందుకనే దావీదు కూడా చెప్తూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. యెషయా భక్తుడు చెప్తున్నాడు, తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకండి. దేవుని లక్ష్య పెట్టండి. దేవుని ఆశ్రయించండి. దేవుని మీద ఆధారపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు రక్షించేవాడు. అందుకని యోబు భక్తుడు కూడా మనం చెప్తూ ఉన్నాడు ఒక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయము, యోబు భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నేను దేవుని ఆశ్రయించదును, నేను దేవుని ఆశ్రయించదను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఇలా చెబుతూ ఉన్నాడు, యోబు ఇలా అంటూ ఉన్నాడు, నేను దేవుని ఆశ్రయిస్తాను, నా దేవునికే నా వ్యాజ్యములను అప్పగిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనటువంటి అద్భుత కార్యాలను చేయువాడు ఆయనే గనుక అందుకని ఆయనను మాత్రమే నేను ఆశ్రయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు ఎంత సమస్యలో ఉన్నాడో మనకు తెలుసు. యోబుకి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు, కుమారులు పోయారు, కూతురులు చనిపోయారు, ఉన్న ఆస్తంతా పోయినప్పటికైనా కానీ అతడు మనుషుల మీద ఆధారపడలేదండి. మనుషుల సహాయం తీసుకోలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నేను దేవుని మాత్రమే ఆశ్రయిస్తాను. నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న శ్రమలు ఆయనకే చెప్పుతాను. ఎందుకంటే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సహోదరుడా, యోబు లాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. యోబు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. కానీ అతడు అంటూ ఉన్నాడు, నేను దేవుని మాత్రమే ఆశ్రయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మాత్రమే ప్రార్థన చేస్తాను. లెక్కలేనటువంటి అద్భుత క్రియలు చేసే దేవుడు మనకు ఉన్నాడు. నీ సమస్యల నుండి, నీ బాధల నుండి, నీ కష్టాల నుండి విడిపించే దేవుడు యేసు ప్రభు ఒక్కడే అని గుర్తెరిగి ఆయనను ఆశ్రయించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు, నేను నా దేవుని మాత్రమే నేను ఆశ్రయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట తప్పనటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే అవి సత్యములు. ఆయన మాట ఇస్తే నెరవేర్చగలిగినటువంటి దేవుడు, రోషము కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మాట తప్పే దేవుడు కాదు. కనుక నా సహోదరి సహోదరుడా, మనము దేవుని ఆశ్రయించే అనుభవాలు మనము కలిగి ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు మరిచినా, ఈ లోకములో ఎవరు మనకు తోడు ఉన్నా లేకపోయినా,
శాశ్వతమైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి తోడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్పినాడు. కనుక ఆ తోడుగా ఉండే దేవుని మనము ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలని ఈ మధ్యన కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని ఆశ్రయించాలి. మనం దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనలను రక్షిస్తాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 103వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. 9-10 వచనాలు మనం చదువుదాం. కీర్తనలు 103, 8, 9, 10 వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించువాడు తాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట? దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. కనుక నా సహోదరి సహోదరుడా, దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన పాపాలు క్షమించే దేవుడు, ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక ఆయన క్షమించి మనల్ని రక్షించే దేవుడు, మనలను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలి? ఆయనను ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆయనను సేవించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అందుకనే యోబు చెబుతూ ఉన్నాడు, నేను నా దేవుని మాత్రమే ఆశ్రయిస్తాను. ఈరోజు ప్రపంచమంతా భయపడుతున్నటువంటి పరిస్థితులలో చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు. ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఈ కరోనా వైరస్కు ఎవరు ఈ మందు కనిపెడతారని చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు. కానీ నా సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వైపు చూచే నేత్రాలు మనము కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అందుకనే యోబు చెప్తూ ఉన్నాడు, నా సమస్యలు, నా బాధలు, నా కష్టాలు, నావన్నీ కూడా నా దేవునికి మాత్రమే చెప్తాను. ఆయన నేను ఆశ్రయిస్తాను. ఎందుకంటే ఆయన విడిపించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దేవుని ఆశ్రయించాడు, స్వస్థత పొందుకున్నాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దావీదు కూడా చెబుతూ ఉన్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం చెబుతుంది. కనుక మనుషులు కాదు మనకు సాయం చేస్తారు. ఈరోజు సాయం చేస్తారు, వెంటనే మనం రేపు ఎత్తిపడుస్తారు. మనుషులు మనం తొక్కివేస్తారు. మనుషులు మన ఎదుగుదల చూడలేరు. కనుక మనం దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మనలను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో ఒక వ్యక్తిని నేను చూపెట్టాలని ఈ మధ్యన కాలంలో నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుకుందాం. ఆస తన ఏలుబడియందు 39 సంవత్సరమున పాదములలో
జబ్బు పుట్టి తాను బహు బాధపడినను ఆ, దాని విషయంలో ఉమ్, అతడు యెహోవా యొద్ద విచారణ చేయక అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆసాను మనం చూస్తూ ఉన్నాం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస అనే రాజును మనం చూస్తూ ఉన్నాం. ఇతడు భయంకరమైన వ్యాధి, పాదములలో వ్యాధి వచ్చింది, నడవలేనటువంటి పరిస్థితి, కాలు తీసి కాలు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఏం చేశాడంట? వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులను ఆశ్రయించి ఏమైపోయాడు? మృతి పొందాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని ఆశ్రయించకుండా, దేవుని వైపు చూడకుండా, నా వ్యాధిని బాగు చేసేవాడు, నన్ను రక్షించేవాడు, ఈ భయంకరమైన వ్యాధి బాగు చేసే దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే ఆసాకు దేవుడు స్వస్థత కలిగించేవాడు. కానీ ఆస అనే రాజు ఏం చేశాడు? మనుషుల మీద ఆధారపడ్డాడు, వైద్యుల మీద ఆధారపడ్డాడు, దేవుని ఆశ్రయించలే. వైద్యులను నమ్ముకోవడం తప్పు కాదని కాదు ఇక్కడ, కానీ వైద్యుల కంటే గొప్ప దేవుడు ఉన్నాడు. వైద్యుల కంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. వైద్యులు ఆశ్రయించే కన్నా ముందు దేవుని ఆశ్రయిస్తే బాగుండు. ఆస, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆస ఏం చేశాడండి? దేవుని ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా పూర్తిగా వైద్యులను ఆశ్రయించాడు. వైద్యుల మీద భారము పెట్టుకున్నాడు, వైద్యుల మీద ఆధారపడ్డాడు. చివరికి ఏమైపోయింది? ఆస అనే రాజు మరణించినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో చాలామంది కూడా మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ ఎవరో ఒకరు వ్యక్తి రావాలి, తీసివేయాలని చెప్పి, కానీ ప్రపంచమంతా ఈరోజు దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే ఎంత బాగుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్షించేవాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. కనుక ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. ఈ ఆస అనే రాజు వైద్యులను నమ్ముకున్నాడు, వైద్యులను పట్టుకున్నాడు. తన ఏలుబడిలో ఆయన మరణించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు రక్షించేవాడు, మన దేవుడు కాపాడేవాడు, మన దేవుడు విడిపించేవాడు. నా సహోదరి సహోదరుడా, మనుషుల వైపు కాదమ్మా, దేవుని వైపు చూచే నేత్రాలు మనము కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఈ భయంకరమైన పరిస్థితులలో మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని విడిపించేవాడు ఒకే ఒక్కడు, ఆయన నజరేయుడైన యేసు ప్రభు. ఈరోజు ప్రపంచమంతా దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన మాత్రమే రక్షించేవాడు, ఆయన మాత్రమే ఈ కరోనా వైరస్ నుంచి విడిపించేవాడని అనేక మంది తెలుసుకుంటున్నారు. కనుక మన జీవిత యాత్రలో ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలని ఈ మధ్యన కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తే మనం గొప్ప విజయాలను మనం పొందుకుంటాం. దేవుని ఆశ్రయిస్తే గొప్ప మేలులు మనం పొందుకుంటాం. దేవుని ఆశ్రయిస్తే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని దేవుడు మీ అందరికీ ఇవ్వునుగాక. అలాంటి అనుభవాన్ని దేవుడు మనందరికీ ఇవ్వునుగాక.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకైనా సన్నిధి మనతో ఉంచిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ సన్నిధి మాతో ఉంచి నాయన, ఓ ప్రభా నీకు స్తోత్రము నాయన. నిన్ను ఆశ్రయిస్తే ఎంత మేలులో ఎన్ని దీవెనలు మాకు కలిగి ఉంటాయో. మాతో మాట్లాడిన దేవుడవు నీకు వందనాలు ప్రభా. అనేక విషయాలు మాకు తెలియపరిచిన దేవుడవు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా హిజ్కియా నిన్ను ఆశ్రయించాడు. హిజ్కియా నాయన నిన్ను ఆశ్రయించాడు నాయన, స్వస్థత పొందుకున్నాడు, శత్రువుల నుండి విడిపించబడ్డాడు ప్రభా. నీకు స్తోత్రం నాయన. దావీదు కూడా నేను ఆశ్రయించినట్టుగా నీ వాక్యంలో చూస్తున్నాం నాయన. యోబు కూడా నేను ఆశ్రయించినట్టుగా నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభా నేను ఆశ్రయించి గొప్ప విజయాలు పొందుకున్నారు, గొప్ప మేలులు పొందుకున్నారు, గొప్ప దీవెనలు పొందుకున్నారు. దేవానికి వందనాలు ప్రభా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడవు. దేవానికి వందనాలు ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. నిన్ను ఆశ్రయించకుండా అయ్యా, నీ వైపు చూడకుండా, నీ సన్నిధిలో ప్రార్థన చేయకుండా హిజ్కియా అనే రాజు ప్రభా, ఆసా అనే రాజు వైద్యులను పట్టుకున్నాడు. ఆసా అనే రాజు వైద్యులను పట్టుకొని అతని జీవితంలో ఎంతో నష్టపోయినట్టుగా నీ వాక్యంలో చూస్తూ ఉన్నాం. జబ్బుతో అతడు మరణించినట్టుగా నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. ప్రభు నీకు వందనాలు ప్రభు. ప్రతి విషయంలో నీ మీద ఆధారపడే అనుభవాలు, ప్రతి విషయంలో నీ వైపు చూచే నేత్రాలు, నిన్ను ఆశ్రయించే ఆ అనుభవాలు మా బిడ్డలందరికీ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన మీద, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరి మీద సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.